అంటే సార్ కొత్త సెక్రటరేట్ 1000 కోట్లు పెట్టిన అదే సెక్రటరేట్ కొత్త సెక్రటరీ చెప్పేది. మీ ఉద్యోగులకు మహిళా ఉద్యోగులకు సపరేట్, మీకు సపరేట్ లంచ్ రూములు ఇవన్నీ రకరకాల ఏర్పాటు చేస్తాం. లంచ్ రూములు కాదండి, అసిస్టెంట్ సెక్రటరీ క్యాడర్ కి క్యాబిన్ లేదు, రెస్ట్ లేడీస్ కి లేడీస్ వెయిటింగ్ రూమ్స్ లేవు, వాళ్ళు మామూలుగా లంచ్ చేయడానికి ఆ రూమ్స్ లేవు. లేడీస్ ఎంప్లాయీ వాళ్ళు చాలా ఉన్నాయి, వాళ్ళు కూడా ఫామ్ అవుతున్నారు, వాళ్ళు కూడా యూనియన్ ఫామ్ అవుతారు. గతంలో ఉన్నాయి, మళ్ళీ రెన్యువల్ అవుతుంది, వాళ్ళు అడుగుతారు. అదే ముఖ్యమంత్రి గారికి కూడా టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు గత 10 ఏళ్ళు చేయింది ఇమ్మీడియట్ చేయమంటే కరెక్ట్ కాదు కదా. అడగమని చెబుతున్నారు. మేము కొట్లాడతాం, పోరాడతాం. మిగతా సంఘాల లక్షణం అయిపోయి మాతో పాటు మిగతా సంఘాలను కలుపుకొని అన్ని సంఘాలు మేము ఒక్కళ్ళం అంటలేదు, జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ అవుతాం. ఐకానిక్ సచివాలయంలో బొచ్చెలు పూలు పట్టుకుని కాడాలో తిరుగుతారు. చూడండి, ఇప్పుడు మీరు సీసీ కెమెరాలు ఆన్ చేసి చూడండి, నాకే అర్థం కాలే కింద బోర్లు పట్టుకుని పోతున్నారని. అదేమంటే ఇంతే అసిస్టెంట్ సెక్రటరీ ఎదురయ్యాడు. ఇదేందన్నా అంటే మాకు ఇక్కడ ఉంది రూము, అక్కడ కడుకు వాష్రూమ్స్ ఉన్నాయని చెప్పాడు. లంచ్ చేయాలనుకున్నాడు. మధ్యాహ్నం ఆయన ముందు లేచి 6 రూములు దాటి వాష్ బేసిన్ చేయి కడుక్కొని మళ్ళీ వచ్చాడు, తిని మళ్ళీ ఆ బోర్లు పట్టుకొని పోయి ఆడ కడుక్కొని తెచ్చాడు పెట్టాలి. అంటే ఉద్యోగులకు వాకింగ్ ఉండాలని చేశాడు. అది మేము సచివాలయం మొత్తం బాగలేదని అట్లా బాగున్న పార్టీ గురించి మేము మాట్లాడడం. అదే బాగలేని పార్టీ గురించి ఎవరైనా ప్రధానమైనటువంటి ఏమేమి సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. డిఏది కాకుండా పిఆర్సీ ఒకటి చెప్పాము, పిఆర్సీ గురించి కూడా చెప్పారు. కమిటీ ఉంది, త్వరలో చేస్తామని. దాంతో పాటుగా మేము అడిగిన వాటిలో 317 జీవో మీద ఆల్రెడీ సబ్ కమిటీ వేశారు. ఎంప్లాయీస్ సైడ్ నుంచి కూడా వాటిని సజెషన్స్ తీసుకొని అందులో ఏ అయితే న్యాయబద్ధంగా ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే త్వరగా అవుతుందని చెప్పాము. దానికి సీఎం ఓపెన్ చెప్పారు. అందులో ప్రధాన ఇబ్బంది 317 జీవోలో స్థానికతను పక్కన పెట్టి ఆదిలాబాద్ వాళ్ళని నల్గొండ వాళ్ళని నారాయణపేట వాళ్ళని మెదక్, ఇట్లా సీనియర్ని తీసుకెళ్లి జూనియర్లకు ముందు ఆప్షన్ ఇచ్చి సీనియర్ని కావాల్సిన కాడ నుంచి జూనియర్లు దూరంగా పంపించేసి స్టేట్ క్యాడర్ జిల్లా క్యాడర్ అందులో అందరూ ఉన్నారు. స్టేట్ క్యాడర్ ఆల్రెడీ ఎక్కడికైనా పోవాలి. అది వీళ్ళు స్థానికత అంటే జూనియర్ అసిస్టెంట్ క్యాడర్, కొన్ని సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ అటు వరకే వస్తాయి. వీళ్ళని పంపించినప్పుడు జూనియర్ అసిస్టెంట్ గా అటెండర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ అయ్యాడు మొన్ననే. ఆయన 30 ఏళ్ళ సర్వీస్ ఉంది, కానీ జూనియర్ అసిస్టెంట్ గా జూనియర్ మోస్ట్. ఆయనకి 50-60 ఏళ్ళు ఉంటాయి, అబౌట్ రిటైర్డ్. ఆయన ఒక దగ్గర ఉంటాడు, పిల్లలు ఒక దగ్గర ఉండాలి. తీసుకుపోయి ఆదిలాబాద్ వేశారు, మహబూబ్ నగర్ అతన్ని, ఫ్యామిలీతో అక్కడ ఉండాలా. ఇట్లాంటి సమస్య పెద్ద గేమ్లు అంతా కలిసి 1500-2000 లోపు ఉన్నారు. సింపుల్గా చెప్పింది అంటే కొన్ని సూపర్ న్యూమర్ పోస్టులు క్రియేట్ చేయండి. పెద్ద ఇందులో చేయాల్సిన కొంత ప్రెసిడెన్షియల్ రూల్స్ అవి అడ్డం వస్తాయి ఇమీడియట్ చేయడానికి, కానీ వచ్చినా ఇక్కడ గవర్నమెంట్ లెవెల్లో చేయగలిగే ఉన్నాయి. కొన్ని సూపర్ న్యూమర్ క్రియేట్ చేయొచ్చు. తర్వాత ఈ ఇయర్లో రిటైర్ కాబోయే పోస్టులన్నీ కౌంట్ చేసి ఆ పోస్టులు అకామిడేట్ చేయొచ్చు. రెండవది. మూడవది, ప్రమోషన్స్ ఇవ్వచ్చు. ఆల్రెడీ వేకెన్సీ పైన ఉండి ప్రమోషన్ ఇవ్వడానికి డిపిసీలు పెండింగ్ ఉంటుంటే వాడు ఆ ప్రమోషన్ ఛానల్ కింద నుంచి పై కదిపినప్పుడు ఆ పోస్ట్ ఖాళీ అయ్యింది. ఇట్లాంటి సజెషన్స్ ఎంప్లాయీస్ మీద చాలా ఇస్తారు, వాటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది వినటానికి కూడా లేదు కదా లాస్ట్ టైం 317 మీద. దీంతో కొంతమంది చనిపోయారు. అంటే ఇక్కడ నుంచి అదే కుటుంబం ఉంటే ఇంటికాడ ఆర్డర్ తీసుకుని హాస్పిటల్ చేర్పిస్తారు. ఆడ ఒక్కడే రూమ్ లో ఉంటే చనిపోతే వాసన పట్టిందా తెలియదా, అదేమంటే తాగి పడుకొని చనిపోయిందని ప్రచారం చేస్తారు. ఒక ఎంప్లాయీ ఒక్కడే రూమ్ లో ఉండి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతే మందు అలవాటు ఉంటే తాగి చనిపోయాడు. మందు అలవాటు ఎవరికి లేదు. అంటే ఎంప్లాయీ తాగి చనిపోతేనో తాగి చనిపోతాడు. పెద్దోడు చనిపోతే మాత్రం హార్ట్ అటాక్లు వస్తాయి, స్ట్రోక్లు వచ్చినాయి, సివియర్ స్ట్రోక్లు వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. ఇది ఎంతవరకు చేయం? 317 మీద కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది ఒక్కటే సిపిఎస్ ఉద్యోగులు సాధారణ బదిలీలు గత 10 సంవత్సరాల్లో ఒక్కసారి చేసి వారికి అనుకూలంగా ఉన్న వాళ్ళనే 20% పర్సెంటేజ్ పెట్టి మేము పర్సెంటేజ్ పెట్టాలి. ఎందుకంటే ఒకేసారి వ్యవస్థ 100% చేస్తే ఎంప్లాయీస్ ఉండి ఫైల్ కూడా దొరకవు. అంటే ఎప్పటిలో హెల్త్ కార్డ్ సమస్య పరిష్కారం. ఇప్పుడు హెల్త్ కార్డ్స్ కూడా సమస్య మెయిన్ అది కాదు. హెల్త్ కార్డ్స్ వాళ్ళు చేయడానికి మా దగ్గర నుంచి ఎగ్జాంపుల్ గా ఒక 300 crores పర్ మంత్, ఒక 70 crores అనుకోండి,
70 30 crores లేదా ఒక 10 crores ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ అకౌంట్ లో జమ అవుతుంది. గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కూడా ఇమీడియట్ గా అదే రోజు జమ కావాలి. అప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి అమౌంట్ ఆడ డిపాజిట్ అయితే వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ పేమెంట్ అయింది కాబట్టి హాస్పిటల్ వాళ్ళు మాకు చూస్తారు. మా అమౌంట్ అందులో క్రెడిట్ అవుద్ది, గవర్నమెంట్ క్రెడిట్ చేయదు, మా అమౌంట్ తీసి వాడుకుంటుంది గవర్నమెంట్. మా డిమాండ్ అందులో మెయిన్ డిమాండ్ హెల్త్ కార్డ్స్ కి అది 10, 20, 50% ఫైనల్ కాలేదు కాబట్టి మేము ఇంత చెప్పలేము. పర్ మంత్ 70 crores 100 crores మేము ఇచ్చేది, మీరు ఇచ్చేది 100 crores. 1వ తారీఖు మా ఆటోమేటిక్ గా అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కూడా 1వ తారీఖే క్రెడిట్ కావాలి. 200 crores అవి ఇమ్మీడియట్ గా ఇన్సూరెన్స్ కంపెనీకి పేమెంట్ వెళ్ళాలి. దెన్ ఓన్లీ ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్స్ కి పేమెంట్ ఇమ్మీడియట్ గా ఇస్తుంది. అప్పుడు మాత్రమే వాళ్ళు మాకు పేమెంట్ అయినా పేషెంట్ చూసినట్టు చూస్తారు. ఫ్రీ ట్రీట్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ అవుతుంది, ఓకే, అది బాగానే ఉంటుంది, కొంతవరకు బెటర్. ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్రీ అంటే పైసలు రావడం ఒక నీచంగా చూస్తారు. వాళ్ళు కూడా పైసలు పెట్టి ఇన్వెస్ట్ చేసి బిజినెస్ అది, వాళ్ళు కూడా అంటానే లేదు. దానికి తప్పు ఎవరిదంటే గవర్నమెంట్. మా డబ్బులు మీరే వాడుకుంటారు, మీ డబ్బులు అందులో వేయరు. తర్వాత ఆ కమిటీలో కూడా మేము కంపల్సరీ ఉండాలి. మీరు ఏదైతే ట్రస్ట్ పెట్టారో ఆ ట్రస్ట్ లో మేము ఉండాలి. మా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఉండి మేము జేఈస్ లో ఉన్న 3, 4 ట్రస్ట్ లో కీలక నిర్ణయాలు తీసుకునే ట్రస్ట్ లో మేము ఉండాలి. ఎందుకంటే ఎవ్రీ మంత్ రివ్యూలో మాకు తెలియాలి మా అమౌంట్ ఎడిపోతుంది, ఎక్కడ ఉంటుంది, ఎంత పే చేశారు, ఎంత పే చేయబోతున్నారు. ఆ గైడ్లైన్స్ అని కూడా చెప్పాము. దాన్ని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఈ పెండింగ్ బిల్స్ గురించి ఆల్రెడీ చెప్పాము, కొంత ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇవి కాకుండా చెప్పిన టీచర్స్ చాలా ఉన్నాయి, సమస్యలు చాలా చెప్పారు. 1-2 క్లియర్ చేశారు. నిన్న స్కూల్స్ లో అటెండెంట్ లేడు, మినిమం ఓడవడానికి గేట్ తీయడానికి వెళ్ళంటే కొంత చెప్పారు. కరెంట్ బిల్స్ కూడా గవర్నమెంటే కడుతుంది, గవర్నమెంటే తీసుకుంటది అనేది ఒకటి మంచి నిర్ణయం. ఎట్లాంటి స్పాంటేనియస్ గా తీసుకుని ఇట్లాంటి ఆర్టీసీ చెప్పారు, సింగరేణి కాలేజీ చెప్పారు, తర్వాత పబ్లిక్ సెక్టార్స్ చెప్పారు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ చెప్పారు, నిన్న ఒక్కసారి అంగన్వాడీ టీచర్లు చెప్పారు, ఆశా వర్కర్లు చెప్పారు, ఐకేపీ వాళ్ళు చెప్పారు, సెర్ప్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినవి కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కాకుండా ఇప్పుడు సెర్ప్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ అని మినిమం పే స్కేల్స్ ఇచ్చారు, కానీ సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ కాలేదు. అది ఒకటి వాళ్ళ ప్రధాన సమస్య. ఈ ఉపాధి హామీ వాళ్ళకి ఇస్తాని హామీ ఇచ్చారు, ఇంకా జీవో రాలేదు, అదొక సమస్య. కొంతమందికి శాలరీస్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వీటన్నిటికి శాలరీస్ ఇన్ టైం పడట్లేదు, అదేదో రివ్యూ చేయమని చెప్పారు. ఎవరో పడట్లేదు.